నమస్తే K24 న్యూస్. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సంబరాలు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించిందని, అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకున్నారు. అవినీతి కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారని అన్నారు. మన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 14,000పై చిలుకు ఓట్లు సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఢిల్లీ ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా గారు ఒక మంచి పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని ప్రత్యేకంగా పిలుచుకొని ఢిల్లీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మీ అందరికీ దీనికోసం మన ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు హైదరాబాద్కు రాలేదు. వచ్చినా ఒక రోజు చేరిపోయాడు. అంత సీరియస్గా తన సొంత పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ ఎంతైతే సీరియస్గా తీసుకున్నారో ఆ విధంగా తన ఢిల్లీ ఎలక్షన్ కూడా తన సొంత పుస్తస్కంధాలను వేసుకొని సీరియస్గా పనిచేసి ఇవాళ 48 సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, ధర్మపురి అరవింద్ గారు అని చెప్పి మనసు. ఎందుకంటే మా అన్న ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ సెన్సేషన్ గెలిచి తీరవలసింది. తన యొక్క అటువంటి వర్క్ మైండ్, అట్లాంటి నాయకుడు మన పార్లమెంటు అరవింద్ గారు, మన అరవింద్ ధర్మపురి గారు మా పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా అయినందుకు మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నామని నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క ఊడ్సే పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ లిక్కర్కి, ఈ కాంగ్రెస్కు అసలు ఏం లేదు. వీళ్ళందరినీ ఏదో అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మన మూడ్స్కోపెంట్ అయిపోయింది. దీనికి అందరూ ఢిల్లీ ప్రజలు కూడా సరి అయిన తీర్పిచ్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు, ఢిల్లీ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క ఘన విజయాన్ని మనం అందరము ఉండి ఇక్కడ పాలు పంచుకొని అందరం సంబరాలు చేసుకున్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.